కర్నూలు జిల్లాలో వీకావేరి బస్ తగలబడడంపై ప్రయాణికుడు చెప్పిన మాట ఇది. మంటలు వ్యాపించి పేలుడు శబ్దాలు వినిపించాయని రామ్రెడ్డి గుర్తు చేసుకుంటున్నారు. క్షణాల్లో బస్సు కాలిపోయిందని చెప్తున్నారు. ఏం జరిగిందో ఆ క్షణం అర్థం కాలేదంటున్న రామ్రెడ్డితో మా ప్రతినిధి సుప్రియ ఫేస్ టు ఫేస్. సంబంధించిన డ్రైవర్స్ ఇటు జాగ్రత్తలు తీసుకోకపోవడము, అయితే దానికి సంబంధించిన ఓనర్స్ పర్టికులర్గా జాగ్రత్తలు తీసుకోకపోవడము, అయితే డ్రైవర్స్ పైన ఎట్లాంటి ఎగ్జామినేషన్స్ పెట్టకుండా డ్రైవర్లను తీసుకున్నాం. సో ఈ ట్రావెల్స్ బస్సెస్కి సంబంధించి ఇప్పటివరకు కూడా గతం నుంచి చూసుకుంటే కూడా చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి, ఎంతోమంది మృత్యువాత కూడా పడ్డారు. అయితే తాజాగా కర్నూలులో కావేరీ ట్రావెల్స్కి బస్కి సంబంధించిన ఇన్సిడెంట్స్లో కూడా సుమారుగా 21 మంది చనిపోక కొంతమంది అయితే సేఫ్గా విండోస్ నుంచి బయటపడి జంప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రజెంట్ వాళ్ళలో మనతోని రామ్రెడ్డి ఉన్నారు. ఒకసారి దానికి సంబంధించి ఇన్సిడెంట్స్కి ఒకసారి అడిగాం. చెప్పండి, అంటే అసలు ఆ టైంలో అసలు మీకు మన సౌండ్స్ వినిపించడం కానీ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు ఎలా ఉండేయండి బస్సులో? యాక్చువల్లీ నేను ఆ టైంలో నిద్రలో ఉన్నానమ్మా. లోపల దబదబా అని బ్యాక్ సైడ్ డోర్ గుద్దుతున్నారు. ఎవరు ఏంటి అని కొద్దిగా లేసిటీ చూసేటప్పటికి లోపలంతా నల్లని ఒక స్మోకింగ్, మొత్తం నల్లని మబ్బు పొగతో ఎవరో కనబడతలేదు. ఎవరని అడుగులోపు అద్దాలు బద్దలు కొట్టి వెనకాల బ్యాక్ సైడ్ కిటికీ డోర్ బద్దలు కొట్టే వాళ్ళు అది బద్దలేసి గొప్పకునాల్లో బయటకు పడిపోవడంలో నేను అప్పర్ 19లో ఉన్నానమ్మా. ఎవరో చెయ్యి పట్టుకుని నా చెయ్యి కాళ్ళు పట్టుకుని నాలో కూడా నన్ను లాగేటప్పుడు నేను కూడా డైరెక్ట్గా నేను బయట పడిపోయాను అనమాట. బయట పడిపోయి రోడ్డు మీదకి వెనకాల బ్యాక్ సైడ్ రోడ్డు మీద పడగానే ఒక 2 నిమిషాలు మాకేం తెలియలేదు. తర్వాత చూసేటప్పటికి ఆల్రెడీ బస్సు సగం కాలిపోయి ఫ్రంట్ అంతా కాలిపోయి పేలుతున్నాడు బస్సు. టప్ పేలుతుంటే ఇంక మాకు ఆ లోపల ఆడోళ్ళ అరుపులు మగోళ్ళ అరుపులు వినబడుతున్నాయి తప్ప మాకు ఒక పైకి అగ్గి నిరుసులు కానీ పైకి ఎగిరి పడటంలో మాకు అదే టైంలో వర్షం పడుతుందమ్మా. ఆ వర్షం పడటంలో మేము ఏం చేస్తామంటే మాకు ఇంక లెగలేని స్థితి. ఇదంతా తలకి మొత్తం ముక్కులోంచి మోకాళ్ళ దగ్గర మొత్తం అంతా రక్తాలతో దేక్కుంటా ఒక 300 మీటర్ల దాకా దేక్కుంటానే వెళ్ళామమ్మా. వెళ్ళేటప్పటికి అక్కడ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అటు ఇటు కూడా ట్రాఫిక్ అయిపోయి డ్రైవర్లు అందరూ వెహికల్స్ వదిలేసి పారిపోతున్నారు. ఎవరో దగ్గర రావట్లేదు. ఈలోగా సమయంలో మరి ఎవరు వాళ్ళు ఇన్నోవాలో వచ్చారమ్మా. వాళ్ళని కొద్దిగా అంబులెన్స్ చెప్పండి అంటే మొత్తం ఇదంతా మాకు పైనుంచి ఇదంతా బ్లడ్ వర్షంలో ఆ వర్షం నీరుకి బ్లడ్కి ఇదంతా బట్టలంతా ఇటు అంబులెన్స్ మొత్తం మీరు ఇంటిమేషన్ ఇచ్చినా వచ్చి కర్నూలు నుంచి రావాలండి, మేము డ్రాప్ చేస్తామని. నా ముందు ఎవరైతే పడ్డారో ఇద్దరు వాళ్ళు నన్ను, నా తర్వాత మళ్ళీ నా మీద ఎవరు ఇంకొకరు పడ్డారు కానీ వాళ్ళు ఎవరో కనబడలేదమ్మా. మా ముగ్గురిని మాత్రం వాళ్ళు ఇన్నోవాలో తీసుకెళ్ళి హాస్పిటల్లో దింపి వాళ్ళు వెళ్ళిపోయారు. అందులో ఎవరో ఒక ఆయన డాక్టర్ అన్నారు కానీ మాకు ఇంకా ఆ చలి ఈ రక్తం అన్నట్లు మేము అంత అబ్జర్వేషన్ చేయలేకపోయాం. వాళ్ళని హాస్పిటల్లో డ్రాప్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు, బయట నుంచి వెళ్ళిపోయారమ్మా. సో చాలా మంది దాంట్లో మీతో ట్రావెల్ చేసిన వాళ్ళు సుమారు 21 మంది చనిపోయారు. సో ఎలా ఉంది అంటే మీరు ఇంకొకటి ఇప్పుడు మీరు ఇది మీ ప్రాణాలతో బయటపడ్డారు కదా, అసలు మీరు ఏమనుకున్నారు? అంటే ఒక మనిషి అందులో అసలు ఇప్పుడు అంత పొగతో స్మోక్ అంతా నిండిపోయి బయట పడడం అంటే ఇప్పుడు అది ఒక మాట కాదు. అంటే ప్రైవేట్ బస్సెస్ నిర్లక్ష్యం వల్ల మాత్రం మీరు చూసుకుంటే 21 మంది ప్రాణాలు పోయినాయి. మీరు బయటపడడం ఎలా ఉంది? ఇంకా ఆ నిమిషంలో అసలు ఏమీ తెలియదమ్మా. భగవంతుడే మమ్మల్ని బయట పడేసారండి. ఆ సమయంలో మాకు ఇంకా ఆలోచన కూడా ఉత్తప్పుడు బయట ఎవరైనా రోడ్డు మీద పడినప్పుడు వెళ్ళి లేపుదాం చేద్దాం, అక్కడ సిచ్యువేషన్ కూడా ఎక్కడ లేదమ్మా. ఆ నిమిషంలో ఎవరు బయట ఆడితే దేవుడే ఎవరు ఇంకా లోపలంతా కూడా ఫుల్ కేకలు అరుపులతోటి మనుషులు కనబడతలేదు. ఫస్ట్ ఆ పొగలో అసలు ఎవరెవరు మనుషులు ఎవరో తెలుతులేదు. ఆడవాళ్ళు కేకలు, మగవాళ్ళు కేకలు, పిల్లల కేకలు. ఈలోగా మాకేంటంటే ఇది బద్దలు కొట్టి బయటికి వెళ్తాం అనేది కూడా మాకు ఇంకా తెలుసు. అంత చీకటమై కింద లోపల ఎవరో తలుపులు బద్దలు కొట్టిన వాళ్ళు కూడా ఎవరో తెలియదు. తీరా ఎవరు బయట మమ్మల్ని ఎవరు బయటకు లాగారో ఎవరో తెలియదు. తీరా బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యి కొద్దిగా అన్నీ వచ్చిన తర్వాత అడిగితే మీరు లాగారా మమ్మల్ని అంటున్నారు, మేము లాగారా మిమ్మల్ని అనే టైప్లో అయిపోయామమ్మా. ఏంటంటే భద్రత అంటారా, అది ఇంక మనకి మేము అంటే కృతజ్ఞత ఎవరు చెప్పుకోవాలంటే దేవుడికి మేము కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆ టైంలో మేము దేవుడే మమ్మల్ని బయట ఆడేసాడు అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఇట్లాంటివి మనము సినిమాలలో సీరియల్లో చూస్తూ ఉంటాం కదండి, అది డైరెక్ట్గా మీ కళ్ళతోని మీరు ఇది ఫేస్ చేశారు. సో అది చూసినప్పుడు అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి? అంటే మనం ఎక్కువగా సినిమాలలో చూసినప్పుడే మనము బాధపడుతూ ఉంటాము, అలాంటిది మనకే జరిగినప్పుడు ఇప్పుడు మీరు అక్కడ మీరే ఉన్నారు అక్కడ. సో అప్పుడు ఎలా రియాక్ట్, అంటే మీకు ఎలా అనిపించింది అప్పుడు అసలు?
ఎవ్వరు కూడా ఏ మనిషి కూడా ఇలాంటివి చూడకూడదు, ఇలాంటివి జరగకూడదమ్మా. ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు చెప్పడానికి కూడా మన వల్ల అది రావట్లేదు. దేవుడిని నేను కోరుకునేది అంటే ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా సరే ఇలాంటిది ఎప్పుడు జరగకూడదు, ఇలాంటివి చూడకూడదు కూడా అమ్మా. మాకు నేను మాట్లాడుతున్నాను తప్ప అది గుర్తు చేస్తే నాకు ఆ వెర్షను లోపల బాడీలో కూడా ఒక బ్రెయిన్లో కూడా అంత ఇది వచ్చేస్తుంది. అది చెప్పలేమమ్మా. అది ఏంటంటే ఆ అరుపులు కేకలతో పైకి ఎగిరి పడుతుంటే మనుషులు పాట్లు పడిపోతుంటే కూడా మనం ఏంటి జీవితం అనే ఆ క్షణం కూడా ఇబ్బంది అమ్మా. అదమ్మా. అందువల్ల ఇంక ఎప్పుడు కూడా దేవుని కోరుకునేది అంటే ప్రయాణం చేసే వాళ్ళు ఎవరన్నా సరే జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని నేను దండం పెట్టుకున్నానమ్మా. అంటే నేను బయటపడ్డాను కాబట్టి దేవుడా ఇంక ఎవరైనా సరే అందరం మనందరం మనిషి అన్నవాడు అందరూ మనకు కావాల్సిన వాళ్ళు అందరం ఒకళ్ళు. కానీ ఎవరో కూడా ప్రమాదాలకు గురి అవ్వకుండా భగవంతుడి బయలుదేరిన కానీ ఇంటికి వెళ్ళే వరకు కూడా సుఖంగా రావాలని కోరుకున్నానమ్మా. అంతే. ప్రైవేట్ బస్సెస్లో మనము దూర ప్రాంతాల నుంచి చాలా వరకు అయితే ప్రైవేట్ బస్సెస్లో మనము ట్రావెల్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఇట్లానే మనం ఒక సిటీ నుంచి ఇంకో సిటీ పోవాలంటే రాత్రి వేళలు చాలా మంది అంటే ట్రావెల్ బస్సెస్ అయితే ఈజీగా వెళ్ళొచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. సో అదే ట్రావెల్ బస్సెస్లో ఇప్పుడు ప్రైవేట్ బస్సెస్లో చూసుకుంటే అయితే మనకు అసలు సేఫ్టీనెస్ కూడా కనిపించాయి. అయితే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఇటు ఐ న్యూస్ మాత్రము కథనంగా ప్రత్యేకంగా పటాన్చెరు వెళ్ళి ఈ ఐ న్యూస్ కావేరీ మొత్తం ట్రావెల్స్ పైన చూస్తే అసలు ఫైర్ ఎగ్జాస్టర్సే లేవు బస్సెస్. అయితే తర్వాత ఐ న్యూస్ చేసిన దానిపైన గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే కూడా సిలిండర్స్ ఏదైతే ఉందో మనకు 20 kgs అని చెప్పినప్పుడు 2 kgs సిలిండర్సే ఉన్నాయి. అది అసలు వెయిట్ కూడా లేకపోవడం వల్ల మా రిపోర్టర్స్ ఈజీగా దాన్ని లేపడం కూడా జరిగింది. సో దీనిపైన ఏం చెప్తుంటారు అంటే ఈ ప్రైవేట్ బస్సెస్ దాన్ని నిర్లక్ష్యం అని చెప్పొచ్చా, లేదంటే అసలు ఈ డ్రైవర్లకి ఏమైనా ఎగ్జామినేషన్ లేకుండా వాళ్ళని ఫీల్డ్లోకి తీయడమా? అసలు ఈ ప్రమాదాలకి సంబంధించి ప్రైవేట్ బస్సెస్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే యాక్చువల్లీ అది ప్రైవేట్ బస్సెస్ అనేది గవర్నమెంట్ బస్సెస్ అనేది మన వ్యవస్థలో ఇప్పుడు ఆ డ్రైవర్ కన్నా ఆ ప్రైవేట్ బస్సు ఓనర్స్ కన్నా ఒక జర్నీ వాళ్ళు మనలాంటి వ్యక్తులే జర్నీ చేస్తున్నారు. మన ఓనర్స్ని మనం ఎంతసేపుగా వెళ్తున్నాం, ఇప్పుడు బస్సు ఓనర్స్ ఎంతసేపుగా వెళ్తున్నారు, ఎంతసేపుగా వస్తున్నారు. బయట ఈ పీపుల్స్ కూడా ఎవరైతే ప్రజలు కూడా వాళ్ళు కూడా మన వాళ్ళు అనేది చూసి ఆ డ్రైవర్లకి ఏంటి క్లీనర్స్కి ఏంటి బస్సు ఓనర్స్ కూడా ప్రతి 10 రోజులకో 15 రోజులకో లేకపోతే ఒక 20 రోజులకో బస్సులు అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసి ఆ డ్రైవర్స్ని క్లీనర్స్ని ప్రతిసారి చెక్ చేసి వాళ్ళ యొక్క ఎలా చేస్తున్నారు ఏంటనేది. ఇప్పుడు చాలామంది ప్రభుత్వాలు చూడాలంటున్నారమ్మా. ప్రభుత్వాలు చూసే వరకు చూస్తాయి, కాదంటలేదు. కానీ బస్సు ఓనర్స్ కూడా డ్రైవర్స్ని క్లీనర్స్ని అందరం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ఓనర్స్ కూడా వెళ్తున్నారు. వాళ్ళు సేఫ్టీగా వెళ్ళి ఎలా రావాలనుకుంటున్నారు. ఈ బస్సులు ఓనర్స్ కూడా బస్సు డ్రైవర్స్ని క్లీనర్స్ని కూడా ఎప్పుడప్పుడు అబ్జర్వేషన్, అలాగే బస్సు కండిషన్ అబ్జర్వేషన్ కూడా వాళ్ళు కూడా చెక్ చేసుకుని ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా వెళ్ళినారా దిగుతున్నారనేది కూడా అబ్జర్వేషన్ చేసుకుంటే ఇది బాగా ఉంటుంది. అంతా ప్రభుత్వమే చూడాలి, అంతా ప్రభుత్వం చేయాలంటే అది అవ్వదమ్మా. మార్పు అనేది మనలో కూడా ఉండాలి. ఇప్పుడు మన మోటార్ సైకిల్ మనమే ఒక వెహికల్ లేకపోతే కారు మనమే వాడుకుంటున్నాం. మన సొంత కారు మనం ఎలా వాడతాం, అలాగే ఇంకొకరిని అందులో తీసుకెళ్ళేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా తీసుకొస్తాం. అలాగే బస్సు ఓనర్స్ కూడా అంటే ప్రైవేట్ బస్సు ఓనర్స్ నేను తప్పడతలేదు. వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతగా తీసుకుని ఇప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లు అంటున్నారు, లేకపోతే ట్రాఫిక్ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏం చేయగలరమ్మా? ఇప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ వాళ్ళు కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్లు అన్నీ ఎంతవరకు చూస్తారు? వాళ్ళు చూసిన 10 రోజులు బాగుంటాయి, తర్వాత 10 రోజులు 20 రోజులు ఓనర్స్ కూడా చెక్ చేసాం బాగుంది అనేది వాళ్ళు కూడా అబ్జర్వేషన్ ఉంటే కొన్ని ప్రమాదాలు జరగకుండా ఉండొచ్చు. నేను అనేది అదమ్మా. ఇవాళ ఇది అయింది కదా అని చెప్పి గవర్నమెంటు ఇన్స్పెక్టర్స్ లేకపోతే ట్రాఫిక్ వాళ్ళని అంటున్నారు. అలాగే వాళ్ళని కన్నా ఇప్పుడు ఎక్కేటప్పుడు మన సేఫ్ సైడ్ కూడా మనం చూసుకుని ఓనర్స్ కూడా చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వాళ్ళని తప్పు పడతలేదు, మళ్ళీ ఓనర్స్ని తప్పు పడతాను. వాళ్ళు సేఫ్టీగా వెళ్ళి ఎలాగ వస్తున్నారో ఈ బస్సులు వెళ్ళే వాళ్ళు కూడా మన వాళ్ళు అనేది వాళ్ళ సేఫ్టీ చూసుకుని డ్రైవర్లకి క్లీనర్లకి హెచ్చరించి జాగ్రత్తగా చూసి పంపించాలమ్మా. అది నేను అనేది కోరేది. అదే. థ్యాంక్ యూ.
సో కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్తో అయితే కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులో అయితే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అయితే కొంతమంది మాత్రము ప్రమాదశాత్తు నుంచి తప్పించుకొని బయటకి జంప్ చేశారో ఆ బయటకి కూడా ఒక చిన్న విండో ఉండడంతో దాన్ని బ్రేక్ చేయడంతో మాత్రం ఒకరిని ఒకరు లాక్కుంటా బయటకు వచ్చినట్టు కూడా మనకైతే రామరెడ్డి గారు అయితే క్లియర్గా చెప్తున్నారు. దానికి తోడు కూడా చూసుకుంటే అయితే ఇక్కడ ఉన్న ట్రావెల్స్లో ప్రైవేట్ బస్సులో ఎవరైతే ట్రావెల్ చేశారో వాళ్ళు మాత్రం ఒక నరక యాతన చూసారనే చెప్పాలి. ఇలాంటివి మనం సినిమాలలో చూస్తూ ఉంటాం కానీ డైరెక్ట్గా చూసిన వాళ్ళైతే కన్నీరు మున్నీరు అవుతున్నారనే చెప్పాలి. అయితే దీనిపైన మాత్రం ఇటు ప్రైవేట్ వెహికల్స్ కి సంబంధించి ఓనర్లు అయితే దీనికి తగిన యాక్షన్స్ తీసుకోవాలి. దాని పట్టు వాళ్ళని డ్రైవర్లని ఇటు క్లీనర్లని కూడా ఎగ్జామినేషన్ పెట్టి తీసుకోవాలని చెప్పి కూడా ఇటు అయితే బాధితులు అయితే కోరుకుంటూ ఉన్నారు. రవితేజతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.